నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముందుంది. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం చాలా ఆసక్తిగా మారుతున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మరి గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపించుకోకపోతున్నారు, అక్కడున్న బలాబలాలేంటి, గత చరిత్ర ఏంటి పరిశీలిద్దాం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న మండలాలు గుంటూరు రూరల్, వట్టి చెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను. ఇక్కడ ఉన్న ఓటర్లు పురుషులు 1,27,881 కాగా స్త్రీలు 1,36,504 మంది, ట్రాన్స్జెండర్లు 28 మంది. మొత్తం ఓటర్లు 2,64,525. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 2009లో ఎస్సీ రిజర్వ్డ్గా మారిన నియోజకవర్గం. అంతకుముందు 5 సార్లు వరుసగా గెలిచిన మాకినేని పెద రత్తయ్య, 2014లో గెలిచిన రావెల కిషోర్ బాబుకు టీడీపీలో మంత్రి పదవి. ఇక 2009, 2012 ఉప ఎన్నిక, 2019లో గెలిచిన సుచరితకు కూడా ఇక్కడ మంత్రి పదవి చేపట్టారు. ఇక ఈసారి బరిలో 2 పార్టీలకు కొత్త అభ్యర్థులే. సామాజిక ముఖ చిత్రం: ఎస్సీ 20%, కమ్మ 15%, కాపు 15%, ముస్లిం 8%, రెడ్డి 8%, యాదవ్ 7%, ఇతర కులాలు 27%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ మొగ్గు చూపించారు. రావెల కిషోర్ బాబు మాజీ మంత్రి, ఆయనకే పట్టం కట్టారు. ఆమెపై పోటీగా ఉన్న వ్యక్తి మేకతోటి సుచరిత. అయితే రావెల కిషోర్ బాబుకు 96,274 ఓట్లు రాగా సుచరితకి 88,869 ఓట్లు పోలేని 7,405 ఓట్లతో కిషోర్ బాబు 2014లో విజయం సాధించారు. 2019లో పరిస్థితి, 2019లో త్రిముఖ పోటీ ఇక్కడ ఏర్పడింది. 2019 ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే ఈసారి ఇక్కడ ప్రజలు సుచరిత వైపు మొగ్గు చూపించారు, ఆమెను గెలిపించుకున్నారు. మేకతోటి సుచరిత విజయాన్ని సాధించారు, తర్వాత మంత్రి అయ్యారు కూడా. ఆమెకు వచ్చిన ఓట్లు 92,508 కాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి బరిలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 85,110 ఓట్లు. ఇక జనసేన నుంచి రావెల కిషోర్ బాబు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రావెల కిషోర్ బాబు 19లో జనసేన నుంచి పోటీ చేశారు, అక్కడ ఓటమి పాలయ్యారు. 26,371 ఓట్లు ఆయనకు పోలేని. ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు: బాలసాని కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉండగా, బి రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే ప్రత్తిపాడు నియోజకవర్గానికి వెలుపల వ్యక్తి మేకతోటి సుచరిత తాడికొండకు బదిలీతో ఏర్పడ్డ ఈ ఖాళీ ఈయనతో ఫిల్ చేశారు. మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, మాలల వ్యతిరేకత. ఇక సిట్టింగ్ వైసీపీ స్థానం కావడం అనుకూలం. 2014లో గెలిచి 2018లో ఓడిన రావెల కిషోర్ బాబు అండ. ఇక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, గతంలో గుంటూరు కలెక్టర్. పార్టీ నాయకులకు కొరకరాని కొయ్య అనే పేరు. ఇప్పటికే నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం. ఇక కూటమి పార్టీల అండ మీదే నమ్మకం. పార్టీ సీనియర్ల సానుకూలత కోసం కృషి చేస్తున్నారు జి రామాంజనేయులు. ఇక ప్రధాన అంశాలు: గత 2 ఎన్నికల విజేతలను మంత్రి పదవులు దక్కడంతో ఎన్నిక ప్రతిష్టాత్మకం. 2 అభ్యర్థులు స్థానికేతరులు, ఇద్దరికి ఇవి తొలి ఎన్నికలు కావడం. ఇక సంక్షేమ పథకాల మీద నమ్మకం పెట్టుకున్న వైసీపీ అభ్యర్థి, పార్టీ ప్రతిష్టను సీనియర్ల సహకారాన్ని నమ్ముకున్న టీడీపీ అభ్యర్థి, కూటమి పార్టీల అండతో గట్టెక్కగలమన్నది టీడీపీ నమ్మకం. మరి ఈసారి ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించనున్నారు? తెలుగుదేశం పార్టీ వైపు ఓటేస్తారా, వైసీపీని గెలిపించుకుంటారా అన్నది కీలకంగా ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో చూడబోతున్నాం.